నమస్కారం నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కాణాల గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. పట్టించుకొని అధికారులు. అహంబిలంలో నిర్వహించిన పంచాయతీ గేట్ సవాళ్ల వేలం పాటలు ప్రశాంతంగా ముగిశాయి. పంచాయతీకి 3 లక్షల ఆదాయం. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ప్రత్యేక అవకాశం. ఇంటి పన్ను, ఖాళీ స్థల పనులను జూన్ 30వ తేదీలోపు చెల్లించే వారికి వడ్డీ మాఫీ. కమిషనర్ శేషన్న. నంద్యాల ప్రభుత్వ భవనాల్లో మద్యం పార్టీల ప్రజల ఆస్తుల దుర్వినియోగంపై ఆగ్రహం. నూనెపల్లిలో ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణంలో మద్యం విందు కలకలం. శ్రీశైలం దర్శనార్థం వచ్చిన మంత్రి ఆనం నారాయణ రెడ్డికి ఆలయ ఈవో ఘన స్వాగతం. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చరిత్ర విద్యార్థులకు చేరువ చేసిన ఆల్ మేవా. నంద్యాల బైరమల్ వీధిలో రోడ్డు వేడకి పనులు. ఆక్రమణల తొలగింపుకు వ్యాపారస్తులు సహకరించాలి. కమిషనర్ శేషన్న. నంద్యాల కూరగాయల మార్కెట్లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు. కొత్త పంట వచ్చేంత వరకు ఇదే పరిస్థితి. కూరగాయలు కొనలేకపోతున్నామంటున్న ప్రజానీకం. నంద్యాల జిల్లాలో చెరువు మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. నంద్యాల మండలం కాణాల గ్రామ చెరువులో కొందరు టీడీపీ నాయకులు ప్రొక్లీన్ యంత్రాలతో అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనపై గ్రామాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నంద్యాల మండలం కాణాల గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. చెరువుల పరిధిలోని ప్రొక్లీన్ యంత్రాలతో ఉపయోగించి భారీ గుంతలు తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెబుతూ ఉన్నారు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు విమర్శిస్తూ ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే అక్రమాలకు కారణమని, కొందరు రాజకీయ నాయకుల అండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. చెరువులలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలు నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాణాల గ్రామ చెరువులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ మట్టి తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు గాని, ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు గాని ఇప్పటి వరకు స్పందించలేదు.
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆహుంబిలాలో నిర్వహించిన పంచాయతీ గేట్ సవాళ్ల వేలం పాటలు ప్రశాంతంగా ముగిశాయి. బిఎల్పిఓ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో సురేష్ అనే వ్యక్తి 25,04,000 రూపాయలకు టెండర్ను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బిఎల్పిఓ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ నేడు నిర్వహించిన పంచాయతీ గేటు సవాళ్ల వేలం పాటలో 9 మంది పాల్గొన్నారు. వారంతా డిపాజిట్లు కట్టి వేలం పాట పాడడం జరిగిందని, అందులో సురేష్ అనే వ్యక్తి 25,04,000 రూపాయలకు ఈ వేలం పాట దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ వేలం పాటలలో గత సంవత్సరంతో పోలిస్తే 3 లక్షల పైగా పంచాయతీకి ఆదాయం లభించినట్లు బిఎల్పిఓ రాంబాబు వెల్లడించారు. ఈ వేలం పాటలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆళ్లగడ్డ రూరల్ సిఐ బివి రమణ, సిరివెల్ల సిఐ రాము ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అహోబిలం గ్రామ పంచాయతీలో టోల్గేట్ వేలం వేయడం జరిగింది. టోల్గేట్ కంటే సంవత్సరానికి అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ సంవత్సరానికి కొత్త వాళ్ళు ఎవరైనా పాడొచ్చు అనే ఉద్దేశంతో నెక్స్ట్ అప్సెట్ ప్రైజ్ మేము కలెక్టర్ గారు ఇచ్చిన అభిప్రాయం మేరకు దీని మేరకే మేము నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రేట్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు దగ్గర సుమారుగా 7 మంది పాల్గొనడం జరిగింది ఈ వేలం పాటలో. లాస్ట్ ఇయర్ ప్రభుత్వం వారి అప్సెట్ ప్రైజు 21,32,500 రూపాయలు 550 రూపాయలు. ఈ సంవత్సరానికి మేము దీన్ని నిర్ణయించడం జరిగింది టోల్గేటు. కానీ వీళ్ళు వేలంలో పాల్గొన్న పాటదారుడు బొటాబొట్టిగా పోయి పాడి సుమారుగా 25,04,000 రూపాయలు పాడడం జరిగింది. సో వేలము హెచ్చు పాటదారుడికే వేలము మేము ఖరారు చేయడం జరిగింది. సురేష్ గారు 25,04,000 రూపాయలు పాడడం జరిగింది. గ్రామ పంచాయతీకి ఆదాయం లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరానికి ఆదాయము 3,71,450 రూపాయలు ఆదాయము గ్రామ పంచాయతీకి వచ్చిందనమాట ఈసారి. థ్యాంక్ యూ అండి. మొత్తం 9 మంది పాల్గొన్నారు. డిపాజిట్లు అందరూ కట్టినారు. డిపాజిట్ కట్టిన వాళ్ళకి మేము వేలంలో పాట పాడడం జరిగింది. తర్వాత వేలంలో పాట పాడే ముందు వాళ్ళకు కండిషన్స్ కూడా చదివి వినిపించడం జరిగింది. ఆ కండిషన్ ప్రకారమే ఇప్పుడు కొత్త రేట్స్ వచ్చినాయి. దీని రేట్ల ప్రకారం కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రేట్ల ప్రకారమే వసూలు చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ మేరకే ఒప్పుకొనే వేలం పాడడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపాలిటీ ప్రత్యేక అవకాశం కల్పించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్నులను జూన్ 30వ తేదీలోపు చెల్లించే వారికి వడ్డీ మాఫీ వర్తింపజేస్తామని మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గడువు తేదీ అయిన జూన్ 30 లోపు పన్నులు చెల్లిస్తే వడ్డీ లేకుండా బకాయిలను క్లియర్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను చెల్లింపులో ఆలస్యం చేసిన వారికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత ఈ రాయితీ వర్తించదని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా సమయానికి పన్నులు చెల్లించి వడ్డీ మాఫీ ప్రయోజనాన్ని పొందాలని కమిషనర్ సూచించారు. నమస్కారం. ప్రాపర్టీ ట్యాక్స్ దారులందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఈ సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టాలో వారికి ఒక విషయం ఏంటంటే, మొదటి అర్ధ సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వడ్డీ లేకుండా జూన్ 30వ తారీఖు లోపల కట్టుకుంటే కనుక వడ్డీ లేకుండా కట్టుకోవచ్చు. వారికి వడ్డీ పడదు. ఫస్ట్ హాఫ్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలనుకున్న వారికి జూన్ 30వ తారీఖు లోపల కట్టుకుంటే కనుక వడ్డీ ఉండదు. మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి అయితే కనుక వడ్డీ పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారో వారందరూ కూడా వడ్డీ లేకుండా కట్టాలనుకుంటే కనుక జూన్ 30వ తారీఖు లోపల మీరు ట్యాక్స్ పే చేయగలిగితే కనుక వడ్డీ లేదు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ కూడా చాలామంది డ్యూస్ ఉంటున్నారు. అలాంటి వారందరూ కూడా ఆ యొక్క డ్యూస్ను క్లియర్ చేయాల్సి కోరుతున్నాం. మీరు కట్టేటువంటి ప్రతి రూపాయలు కూడా అభివృద్ధి వైపు పెట్టేసి టౌన్కు చక్కటి సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా ప్రభుత్వ భవనాల్లోనే మద్యం పార్టీల ప్రజల ఆస్తుల దుర్వినియోగంపై ఆగ్రహం. నూనెపల్లిలో ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో మద్యం విందు కలకలం. బాధ్యత ఎవరిది? అధికారుల
అధికారుల వివరణతో కొత్త ప్రశ్నలు, ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయా? నంద్యాల నూనెపల్లిలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. నంద్యాల జిల్లా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మండల పరిషత్ కార్యాలయాల సమీపంలోని నూతన మండల విద్యాధికారి కార్యాలయ భవనంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ బిర్యానీతో విందు చేసుకున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రజల సేవలకే పరిమితం కావాలి, కానీ అలాంటి ప్రదేశాల్లో మద్యం సీసాలు, ఆహార పొట్లాలు కనిపించడం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళల్లో ప్రభుత్వ ఆస్తుల భద్రత ఎలా ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఘటన సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో వ్యవహారంలో రాజకీయ అండ ఉందా లేక భద్రత లోపమా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన విద్యాశాఖ అధికారులు నూతన మండలి విద్యాధికారి కార్యాలయం ఇంకా ప్రారంభం కాలేదని, భవనం అధికారికంగా తమ శాఖ ఆధీనంలోకి రాలేదని తెలిపారు. అయితే భవనం ఇంకా హ్యాండ్ ఓవర్ కాకపోతే దాని బాధ్యత ఎవరిది? ఎవరు పర్యవేక్షించకపోతే ఇలాంటి ఘటనలు మరెన్ని చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను కొందరు వ్యక్తులు తమ ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకనైనా అధికారులు అప్రమత్తమై ప్రభుత్వ భవనాల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సారు అట్ట కూర్చోబెడతాను లోపల? గవర్నమెంట్ ఆఫీస్ కదా? ఇద్దరైతే మందా అనేది సైకిల్స్ కావాలి. ఎవరు చెప్పినారమ్మా? అదే చెప్పు. సాయి కృష్ణ ఎవరు చెప్పినారు చెప్పు. ఆయన పేరు చెప్పు నాకు. కుమార్ బాబే రా ముందుకు. ఆయన కుమార్ బాబే లేదు ఎవరు చెప్పినారు? ఎగ్జామ్స్ తీసుకుపోతారా అంటే. శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన మంత్రిని ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అమ్మవారి ఆశీర్వాదం మండపంలో మంత్రికి ఆలయం ఈవో ఎం శ్రీనివాసరావు చిత్రపటాన్ని అందజేయగా ఆలయ అర్చకులు, వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. దర్శనానంతరం మంత్రి శ్రీశైలం వచ్చిన భక్తులతో దర్శన ఏర్పాట్లపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నంద్యాలలో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను విద్యార్థులకు పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో చరిత్రకారుడు సయ్యద్ నషీర్ అహ్మద్ రూపొందించిన స్వాతంత్ర సమరయోధుల
నేమ్ స్టిక్కర్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అన్ని వర్గాల మహనీయుల పాత్రను తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పట్ల అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ముస్లిం స్వాతంత్ర సమరయోధుల సేవలను భావితరాలకు చేరవేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసులు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఆల్ మేవా రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లల్ని కూడా తీయమ్మా బాబు, ఫోటో ఏమైంది? తర్వాత వాళ్ళ ధనము, వాళ్ళ కాలము అన్నింటినీ త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. కానీ చాలా మంది గురించి మనకు తెలియదు. కాబట్టి ఇందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ స్టిక్కర్స్ ఒక్కొక్క పిల్లవాడికి 6 స్టిక్కర్స్ ఇస్తూ ఉన్నాము. ఈ స్టిక్కర్స్ వచ్చేసి నసీర్ అహ్మద్ అనే చరిత్రకారులు ఆయన 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల స్టిక్కర్లను పంచడం జరిగింది. ఈరోజు మనం ఆయన ఈ సంవత్సరం 1 లక్ష స్టిక్కర్లను ప్రింట్ చేశారు. వాటిని తీసుకుని మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. దీనివల్ల పిల్లవాళ్ళు రోజు తమ పుస్తకాలపైన స్టిక్కర్స్ ను చూస్తూ, వాళ్ళ ఫోటోలు చూస్తూ, అందులో ఒక్క వాక్యంలో వాళ్ళు చేసిన సేవల గురించి కూడా ఉంది. దీనివల్ల పిల్లలకు ఈరోజు హీరోలు అంటే ఎవరో ఫిల్మ్ హీరోస్, ఇంకా వేరే వాళ్ళను గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ స్టిక్కర్ల ద్వారా మనం స్వాతంత్ర సమరయోధులను వాళ్ళ హృదయాల్లో ముద్రించవచ్చని ఆశిస్తూ నసీర్ అహ్మద్ గారు ఈ పని చేసినందుకు ఆయన సేవలను ఆల్మేవా ద్వారా మేము కొనియాడుతున్నాము. ఈరోజు స్థానిక కేఎల్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో ఇక్కడున్న విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల యొక్క స్టిక్కర్లు అందజేయడం జరిగింది. ఈ స్వాతంత్ర సమరయోధుల యొక్క స్టిక్కర్లకు సంబంధించి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు చేసిన కృషి అభినందనీయము. కాబట్టి ఇది విద్యార్థులకు వారి యొక్క పుస్తకాల మీద అతికించేటట్టు చేసి అందులో ఆ స్వతంత్ర సమరయోధుల యొక్క విశిష్టతను ప్రతిరోజు గుర్తు చేసుకొని నెంబర్ వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టిక్కర్లను అల్మేవా నంద్యాల వారు అందించడం జరిగింది. ధన్యవాదాలు. నేమ్ స్టిక్కర్స్ ఎంబిటి బాబు సహకారం అందించారు. ఆర్థిక సహకారం. నంద్యాల పట్టణంలోని బైరమాల్ వీధిలో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన షాపులు, నిర్మాణాలు తొలగించే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డు పరిమితి వరకు మాత్రమే అక్రమాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు సజావుగా సాగేందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందువల్ల ఈ వ్యాపారులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా మున్సిపాలిటీ చర్యలకు సహకరించాలని కమిషనర్ సూచించారు.
రోడ్డు వేయడం కన్ఫర్మ్. ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం కన్ఫర్మ్. రోడ్డు వేడిని ప్లానింగ్లోని పెద్దవాళ్ళతో మాట్లాడేసి చేస్తాం. అది కూడా క్లియర్. చెప్పండి సార్. తెలుస్తుంది. ఇంప్లిమెంట్ ఎన్ని అడుగులు పోవచ్చు సార్? ఎంత ఉంటే అంత పోతే ఎంక్రోచ్మెంట్స్. మున్సిపాలిటీ స్థలం కదా అది, మనం తీయాల్సిందే కదా. అది వర్కిస్తాం, మళ్ళీ మేము పబ్లిక్కే పెడతాం అక్కడ. వాళ్ళే దాన్ని చక్కగా వాడుకుంటారు. అది వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకే ప్రయోజనకరంగా ఉంటుంది. నంద్యాలలో కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సాధారణ కుటుంబాలు కొనలేకపోతున్నారు. యుద్ధం ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాయగూరలు షాక్ ఇచ్చాయి. 2 వారాల వ్యవధిలో వాటి ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ముందు వేసిన కూరగాయల పంటలు దెబ్బతిని ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. స్థానికంగా పండిన పంట సరిపోక ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కూరగాయల ధరలు పెరుగుదల కనిపిస్తోంది. కొత్త పంట మార్కెట్ కు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేడి ఎక్కువగా ఉండడంతో కాయగూరల దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈసారి జనవరి నుంచి మార్చి వరకు సాగునీటి లభ్యతను బట్టి రైతులు కాయగూరల సాగును చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దిగుబడులు భారీగా తగ్గాయి. మార్కెట్ కు స్థానిక పంటలు రాకపోవడంతో వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ రైతులు కొంతమంది వినరు, వాళ్ళు ఏదో వచ్చే 2 నెలలతో వేసుకుంటారు, అవి ఎండిపోతాయి. ఎండిపోయినా దిగుంటారు. సరేలే సార్. ఎట్లా రేట్లు అంతా బాగా పెరిగిపోయినాయండి. ఏది తీసుకున్నా కూడా 100 రూపాయలు. మామూలుగా అవన్నీ రేట్లన్నీ పెరిగిపోయినాయి బాగా. కొనాలంటే కష్టంగా ఉంది. కాబట్టి రేట్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని రేట్లు ఎలా ఉన్నాయి? మామూలు మార్కెట్కు వీడికి 2 రూపాయలు 3 రూపాయలు. ఇప్పుడు రీజన్ కట్టాలి. ఏమి కాయలు ఇటువంటివి కొన్ని ఇంతకుముందు 20 రూపాయలు అమ్మినాయి. ఇవి కొంచెం ఒక్కో టైంలో రేట్ లేవు. అప్పుడంతా 20 రూపాయలు. మాకు 8 ఇయర్స్ ఏజ్. 8 ఇయర్స్లో మేము తక్కువ రేట్లో ఉండేము. అప్పుడు రూపాయి వాల్యూ ఎక్కువ లేదు. ఇప్పుడు రూపాయి వాల్యూ పడిపోయింది కదా. ఏముంది రూపాయలు 2 రూపాయలు తీసుకొచ్చా నీకు ఏం రావు. అది రేట్లు అయితే పెరిగిపోయినాయి. కొనలేని పరిస్థితి. ఇప్పుడు కొనలేని పరిస్థితి. సరే, రైతులకు కూడా ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులకు ఇంతవరకు డ్యామ్లో వాటర్ లేదు, వర్షం లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ రైతులు కానీ తినేవాళ్ళు కానీ బతికే అవకాశం కూడా తక్కువ ఉంది. ఈ నెలలో వాడబడచ్చు. అది పరిస్థితి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.